తిరుపతిలో వైసీపీ సోషల్ మీడియా సైకోలు రెచ్చిపోతున్నారు. కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తిప్పికొట్టలేకపోతున్నారు. టెంపుల్ సిటీలో కూటమి నేతల అనైక్యతతోనే వైసీపీ సోషల్ మీడియా సైకోలు రెచ్చిపోతున్నారా? మున్సిపల్ కార్పొరేషన్ స్థలాన్ని అమ్మాలన్న అంశంపై కౌన్సిల్ భేటీలో కూటమి నేతలు చేసిందేంటి? వైసీపీ పైచేయి సాధించడానికి కారణమేంటి? చివరికి జరిగిందేంటి? అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో కూర్చున్న వైసీపీది ఒకటే బాణి, ఒకటే వాణి. అదే సోషల్ మీడియాలో రెచ్చిపోవడం. ఫ్యాన్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన నేతలపై దుష్ప్రచారం చేసిన వైసీపీ సోషల్ మీడియా సైకోలు ఇప్పుడు అదే పని చేస్తున్నారు. గోతికాడ నక్కల్లా కాచుకుని ఏ చిన్న అవకాశం దొరికినా రెచ్చిపోతున్నారు. కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు అవుతోంది. ఉతికి ఆరేయడం పనిగా పెట్టుకున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా, పూర్వాపరాలు పరిశీలించకుండా ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. తిరుపతిలో ఇదే జరుగుతోంది. బస్టాండ్ సమీపంలో మున్సిపల్ కార్పొరేషన్కు ఉన్న 77 సెంట్ల హోటల్ భూమిని చౌకగా కూటమి నేతలు అమ్మేస్తున్నారంటూ కోడై కూసింది. ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యంగ్య చిత్రాలను వాడుకున్నారు. బీజేపీని మాత్రం ఏమీ అనలేదు. నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో దీనిపై రభస జరిగింది. ఇంటా బయట ఫ్యాన్ పార్టీ ఎడాపెడా వాయించిన కూటమి పక్షాల నేతలు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు అసంపూర్తిగా మిగిలిపోయిన నగరపాలక సంస్థ పరిపాలనా భవనాన్ని పూర్తి చేసేందుకు కార్పొరేషన్ స్థలాలను అమ్మక తప్పదన్నది వాదాన్ని కౌన్సిల్ భేటీలో కొందరు వినిపించారు. అయితే తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాత్రం ఇది అధికారుల ప్రతిపాదన మాత్రమేనని, కూటమి నేతల నిర్ణయం కాదని చెప్పుకొచ్చారు. వైసీపీ, కూటమి సభ్యుల వాదోపవాదాలు, పరస్పర ఆరోపణలు, విమర్శల తర్వాత ఈ స్థలం అమ్మకంపై కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పక్కన నగరపాలక సంస్థ భవనాన్ని 1991 ఏప్రిల్ 1న 25 ఏళ్ల కాలానికి శివానందరెడ్డికి లీజుకిస్తే ఇక్కడ హోటల్ నిర్వహించారు. 2016 మార్చి 31న లీజు గడువు ముగియడంతో కార్పొరేషన్ స్వాధీనపరుచుకునే క్రమంలో లీజుదారుడికి పలుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేదు. ఆ తర్వాత న్యాయ వివాదాలతో ఈ భవనం నిరుపయోగంగా మారడంతో శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవల ఇరు వర్గాలు రాజీపడి కోర్టు కేసు ఉపసంహరించుకోవడంతో స్థలాన్ని కార్పొరేషన్ స్వాధీనం చేసుకుంది. రికార్డుల్లో 77 సెంట్లున్నా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో 39 సెంట్లు మాత్రమే ఉందని తేలింది. మిగిలిన స్థలం అన్యాక్రాంతమైంది. ఇలాగే వదిలేస్తే అది కూడా ఆక్రమణలకు గురయ్యే ప్రమాదమూ లేకపోలేదు. నిర్మాణంలో ఉన్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు సొంత భవనం కోసం నిధులు కావాలి. ఇందుకోసం భూమిని లీజుకి ఇవ్వాలా, విక్రయించాలా, పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలా అన్న అంశాన్ని చర్చించేందుకు దీన్ని కౌన్సిల్ ఎజెండాలో చేర్చడంతో వైసీపీ అనుకూలంగా మలుచుకుని రచ్చ చేసింది. ఈ స్థలంపై కౌన్సిల్లో ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు రెచ్చిపోయినా కూటమి సభ్యులు కనీసం కౌంటర్ ఇవ్వకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఇటీవల డిప్యూటీ మేయర్గా గెలిచిన టీడీపీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ ఎజెండాలో చేర్చిన స్థలం అంశంపై తమ సభ్యులకు ముందుగా అవగాహన కల్పించలేకపోయారు. జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తమ పార్టీ కార్పొరేటర్లకు సూచనలు చేశారు. తెలుగుదేశంలో చేరిన కార్పొరేటర్లకు ఎవరికి తోచినట్టు వారు మాట్లాడి వైసీపీ సోషల్ మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. దీంతో సైకోలు ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని కూటమిని కడిగి పారేసి ఈడకాటల్లో పెట్టారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి స్మార్ట్ సిటీ పనులను అటకెక్కించింది. నగరపాలక సంస్థ కార్యాలయ భవన నిర్మాణాన్ని స్మార్ట్ సిటీ ఫండ్స్తో చేపట్టారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. దీంతో స్మార్ట్ సిటీ పనులకు కేంద్రం నిధులను నిలిపివేసింది. నగరపాలక సంస్థ పరిపాలనా భవనం కోసం 71 కోట్లతో టెండర్ పిలిచి ఎంపికైన సంస్థకు పనులు అప్పగించారు. 2022 ఆగస్టు 21న అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. ఆ తర్వాత ఈ భవనం అంచనా వ్యయం 94 కోట్ల 50 లక్షలకు పెరిగింది. స్మార్ట్ సిటీ పనులకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా ఇవ్వకపోవడంతో నిధులు ఆగిపోవడం తిరుపతి ప్రజలకు శాపంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం 308 కోట్లు, కేంద్రం 98 కోట్లు కలిపి ఇలా 406 కోట్లు నిలిచిపోవడంతో స్మార్ట్ సిటీ ప్రాజెక్టును పక్కన పెట్టాల్సి వచ్చింది. మొదలుపెట్టిన ప్రాజెక్టులు కూడా మధ్యలోనే ఆగిపోయి గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఇలాంటి తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో కూటమి నేతలు పూర్తిగా విఫలమయ్యారు అన్న విమర్శలున్నాయి.
ఇప్పటికైనా కూటమి నేతల తీరు మార్చుకుని వైసీపీ అసత్య ప్రచారాన్ని ఐక్యంగా తిప్పి కొట్టకపోతే నష్టం తప్పదు. ఏం చేస్తారో చూడాలి.